నిమ్మకాయ అంత సైజు చింతపండు, పెద్ద పెద్ద ముక్కలు చేసిన ఆనియన్, చిన్న ముక్కలు చేసిన మిరపకాయలు, చిటికెడు జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక పావు స్పూన్ కారము, స్పూన్ సాల్ట్. దీంట్లో చిటికెడు బెల్లం కూడా వేసాను. పులుసు కదా, పులుసుకి కాస్త బెల్లం ఉంటే బాగుంటుంది. ఇంతకుముందు నేను పచ్చికారంతో చేశాను, అంటే పచ్చిమిరపకాయల కారంతో. ఇప్పుడు ఎర్రకారంతో చేస్తున్నాను. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. దీంట్లో మిరప గింజలు, మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, చక్కెర. ఇది తాలింపులో ఇవి మంచిగా స్ప్లెటర్ అవ్వాలి, ఎందుకంటే వీటితో చారు చాలా బాగుంటుంది అన్నమాట. మిరపకాయ ముక్కలు వేసి వేస్తున్నాను. పసుపు వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. చారు పోసేయాలి. పోసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి అంతే. ఇది పచ్చిపులుసు. ఇప్పుడు ఇదంతా దీంట్లో డంప్ చేసేసుకోవాలి. అంతే, సింపుల్ రెసిపీ. ఇది పెసరపప్పుకి మసాలా పప్పులకి మంచి కాంబినేషన్ అన్నమాట.